నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. మేయర్ స్రవంతి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నిక జరిగే వరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం కాగా స్రవంతి తనంతట తానే రాజీనామా చేయడంతో అవసరం లేకుండా పోయింది. దీంతో ఈ నెల 18న కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మేయర్ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు అన్ని క్యాంపుల నుంచి కార్పొరేటర్లు తిరిగి నెల్లూరుకు వచ్చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏంటి నెల్లూరు మేయర్ పదవిపై అంటే ఎలాంటి తాజా సమాచారం ఉందనుకోవచ్చు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు ఈరోజు చేపట్టడం జరిగింది. అయితే నిన్న ఆదివారం కలెక్టర్కి కూడా ఉన్నటువంటి మేయర్ ఎవరైతే పోట్లూరి స్రవంతి రాజీనామా చేసి లేఖను కూడా కలెక్టర్ ద్వారా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే లేఖనంతా కూడా కలెక్టర్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆదేశాల మేరకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కూడా ఈరోజు ఉదయం అప్పటి వరకు కూడా 18వ తేదీ అంటే శాశ్వతంగా మేయర్ని ఎన్నుకునేంత వరకు కూడా ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్కు ఇన్ఛార్జ్ మేయర్ పదవిని కొనసాగించాలని చెప్పి ఇటు లేఖ రావడంతో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతల్లో ఉండొచ్చు, రూప్ కుమార్ యాదవ్కు సంబంధించినటువంటి పార్టీ వర్గాల్లో కొంత ఆనందం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఉత్కంఠ పరిస్థితిలో మేయర్ అయితే రాజీనామా చేశారు. మేయర్ 18వ తేదీ వరకు కూడా ఈ యొక్క సమావేశం ఏదైతే అవిశ్వాస తీర్మానం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 18వ తేదీ యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం ఓటింగ్లో ఎవరు మేయర్ గద్దె దిగించిన తర్వాత ఎవరికి ఇస్తారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మేయర్గా పోట్లూరి స్రవంతి రాజీనామా చేయడంతో ఇటు తెర దింపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే డిప్యూటీ రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే మేయర్ ఉన్నారో ఆయన ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ మేయర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. శాశ్వతంగా కూడా అంటే శాశ్వత పూర్తిగా కూడా మేయర్ బాధ్యతలు ఇచ్చేంత వరకు ఎవరికైతే నెక్స్ట్ ఎస్టీ జనరల్కి సంబంధించినటువంటి ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో ఎవరైతే మేయర్గా బాధ్యతలు చేపడతారో సర్వసభ్య సమావేశం యాక్చువల్గా 18వ తేదీ జరుగుతుంది. బహుశా 18వ తేదీ దీనికి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక జరుగుతుందా, లేకపోతే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ప్రస్తుతం రూప్ కుమార్ యాదవ్ని ఇన్ఛార్జ్ మేయర్గా కూడా మరో సంవత్సరం కాలం పాటు కూడా పొడిగిస్తారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక ఆందోళన అయితే, ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పదే కూడా ఎవరైతే మాజీ మేయర్గా ఉన్నటువంటి పోట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ కూడా పదే చెప్తా ఉన్నాడు. దీనికి ప్రధాన కారకుడుగా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇదంతా కూడా చక్రం తిప్పుతా ఉన్నారు. ఆయన మేయర్ అవ్వాలనేది చిరకాల కోరిక అని చెప్పి మేయర్పై అనేక ఆరోపణలు అయితే చేశారు. మరి ఆ నేపథ్యంలో ఇన్ఛార్జ్ కార్పొరేషన్ మేయర్ బాధ్యతలు చేపట్టినటువంటి రూప్ కుమార్ యాదవ్ రేపు 18వ తేదీ సర్వసభ్య సమావేశం అనంతరం కూడా రూప్ కుమార్ యాదవ్కే ఈ యొక్క ఇన్ఛార్జ్ మేయర్ పదవి మరో 1 ఇయర్ కాలం ఉంది కాబట్టి ఈ 1 ఇయర్ కాలం పాటు కొత్త వారికి ఇవ్వకుండా రూప్ కుమార్ యాదవే కొనసాగుతారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా టీడీపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే 40 పైగా మంది ఉన్నారో ఈ 40 పైగా ఉన్నటువంటి కార్పొరేటర్లు రేపు 18వ తేదీ సర్వసభ్య సమావేశంలో దాదాపు ఓటింగ్ ఉండబోతుంది. ఆ ఓటింగ్లో ఎవరైతే మక్కువ చూపిస్తారో లేదా ఎస్టీ జనరల్ కింద కొత్త మేయర్ ఎన్నిక కాబడితే దేవరకొండకు సంబంధించినటువంటి సుజాత ప్రస్తుతం అయితే రేసులో ఉంది. ఒకవేళ కొత్త మేయర్ ఎన్నిక ఆపేవేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇన్ఛార్జిగా ప్రస్తుతం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. సో ఆయనే ఖచ్చితంగా కూడా మరో 1 ఇయర్ పాటు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం కార్పొరేషన్లో ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. రేపు 18వ తేదీ జరిగేటువంటి సర్వసభ్య సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరగబోతుందా, ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్ కుమార్ యాదవ్ మరో సంవత్సర కాలం పాటు ఉండబోతున్నారనేది మాత్రం మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.